ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఇప్పటి నుంచి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ 2 to 3 వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. డీమార్ట్ పార్ట్ 1 వీడియో అయితే ఆల్రెడీ చూస్తారు కదండి. సో ఇది వచ్చేసి దాని కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. సో ఇది పార్ట్ 2. వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే 2 పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట వీడియోని. సో మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే హాయ్ అండి, దిస్ ఈస్ కీర్తి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. మీరు కనుక మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. నేను డీమార్ట్లో ఏమేమి ఐటమ్స్ కొన్నాను ఇక్కడైతే క్లియర్గా చూపిస్తాను అండ్ వాటి ప్రైజెస్ కూడా చెప్తాను. సో దానివల్ల మీకు కూడా ఉపయోగపడుతుంది అండ్ మీరు కూడా వెళ్ళినప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఏమేమి కొన్నానో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే కడాయితో స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే ఎప్పటి నుంచో ఈ కడాయిని తీసుకున్నాం అనుకుంటున్నా, అంటే నాన్ స్టిక్ది. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉందన్నమాట. ఆల్రెడీ నా దగ్గర ఒక కడాయి ఉంది, బట్ అదైతే మొత్తం ఇలా పోయిందనమాట లోపల అంతా. సో ఆలు మెయిన్గా ఆలు ఫ్రై చేసినప్పుడు ఏమైనా ఫ్రై చేసినప్పుడు అంత బాగా రావట్లేదు, క్రిస్పీగా అట్లా రావట్లేదు అనమాట. సో అందుకని ఈ కడాయి అయితే తీసుకున్నాను నాన్ స్టిక్ది. సో ఇది వచ్చేసి 2.5 అంటే 3.1 లీటర్ అయితే కుక్ చేసుకోవచ్చు, అంటే 3 లీటర్ల వరకు కుక్ చేసుకోవచ్చు ఆ టైంలో. ఇది కాస్ట్ వచ్చేసి నాకు 549 పడింది. దీనికి లిడ్ అయితే ఏం రాలేదు, జస్ట్ ఈ కడాయికి మాత్రమే 549 పడింది అనమాట. ఇది కొంచెం పెద్ద సైజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కడాయి, ఇది కొంచెం స్మాల్ సైజు దీంతో కంపేర్ చేస్తే. సో ఇప్పుడైతే నేను ఏం కొన్నాను అన్ని 1 by 1 అయితే చూపించబోతున్నాను. సో లాస్ట్ లో బిల్ ఎంత అయింది అనేది ఈ వీడియో చివరిగా చెప్తాను అనమాట. సో ఈ లోపల మీరు ఈ ఐటమ్స్ చూసి బిల్ ఎంత అయిందో గెస్ చేయండి, కమెంట్ చేయండి, ఓకేనా. ఇది వచ్చేసి ఇంకో కడాయి అనమాట. దీని మీద ఇదైతే స్మాల్ సైజ్ అనమాట. దీనికి మాత్రం లిడ్ వచ్చింది. లిడ్ కూడా గ్లాస్ లిడ్ అయితే వచ్చిందండి, చాలా బరువుగా ఉండింది. అండ్ క్వాలిటీ అయితే రెండు సేమ్గా ఉన్నాయి, సైజ్ ఒకటి డిఫరెన్స్ అనమాట. అండ్ కాస్ట్ డిఫరెన్స్కి వస్తే దీనికి దానికి ఒక 50 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ ఉందన్నమాట. బట్ దీనికి మంచిగా లిడ్ కూడా వచ్చింది, దానికి కూడా వస్తే బాగుంది అనిపించింది. బట్ నాకు అక్కడ పెద్ద సైజులో వాటికి లిడ్స్ అయితే లేవన్నమాట. దీనికంటే ఇంకా పెద్ద సైజు ఉంది. సో నాకు మరీ అంత పెద్దగా ఎందుకని చెప్పేసి నేనైతే ఇంకా లిడ్ లేకపోయినా తీసుకున్నాను. సో నా దగ్గర ఉన్న దాంతో అడ్జస్ట్ చేయొచ్చులే అని చెప్పేసి. సో ఇవి వచ్చేసి కిచెన్ ఐటమ్స్. సో ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. చాలా రోజుల నుంచి కొందాం అనుకుని చెప్పేసి మొత్తానికి ఇప్పుడైతే వచ్చిందనమాట వీటికి ముహూర్తము. ఫస్ట్ అయితే ఆ బ్యాగ్లో నుంచి అన్ని ఐటమ్స్ తీస్తాను, సో దట్ 1 by 1 చూపించడానికి నాకు ఈజీగా ఉంటుందన్నమాట. చూస్తే నాకైతే చాలా తక్కువ ఐటమ్స్ అన్నట్టే అనిపిస్తుంది, బట్ బిల్ చూస్తే ఇంత బిల్ అయింది అనిపిస్తుంది. ప్రతిసారి ఇలానే అనిపిస్తుంది యాక్చువల్లీ. సో ఇప్పుడైతే మా బాబు టాయ్స్తో స్టార్ట్ చేద్దాము. ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి మా బాబు అయితే టాయ్స్ వేసుకునే పనిలోనే ఉన్నాడనమాట. సో అన్నీ వేస్తే మేము అన్నీ తీసి లాస్ట్కి ఫైనల్గా ఆ 2 టాయ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అయితే చాలా బాగుందనమాట. నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఈ బ్యాగ్ వచ్చేసి నేను ఎందుకు తీసుకున్నానంటే మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పాను కదా. సో లంచ్ బాక్స్ కానీ లేకపోతే స్నాక్స్ బాక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అట్లా పెట్టడానికి బాగుంటుంది అని చెప్పేసి. అండ్ నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా బాబుకి ఏమైనా థింగ్స్ క్యారీ చేయడానికి 1 pair ఆఫ్ డ్రెస్ కూడా పెట్టవచ్చు అందులో. అండ్ నా లంచ్ బాక్స్ కూడా యూజ్ అవుతుంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్లో, కాబట్టి నేనైతే అది తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 199 రూపీస్ అట్లా పడింది అనమాట. సో 199 తగ్గట్టుగా ఉందిలేండి, చాలా సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిస్కెట్స్ అయితే తీసుకున్నాను, హైడ్ అండ్ సీక్ అలాగే డార్క్ ఫ్యాన్సీ అయితే తీసుకున్నాను. ఇంకా జెల్లీస్ కూడా తీసుకున్నాను అనమాట, ఎందుకంటే ఇవి ఆఫర్లో ఉన్నాయి అనుకున్నాను, బట్ నాకు ఆఫర్కి ఏం రాలేదు. అక్కడ చూస్తే ఎంఆర్పి 19 రూపీస్ బై 1 get 1 అని ఉందన్నమాట. సో అది చూసి నేను చాలా తక్కువ అని చెప్పేసి తీసుకున్నాను, బట్ అది యాజ్ యూజువల్ ప్రైజే పడింది అనమాట, మరి అంత తక్కువ ప్రైస్ అయితే ఏం పడలేదు. నెక్స్ట్ ఇంకా కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. మా వాడు ఎప్పుడు చూసినా చాక్లెట్స్ అని అడుగుతూ ఉంటాడు. ఇంకా ఊరికే ఆన్లైన్లో బుక్ చేయడము బయట కొనడం ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి చాక్లెట్స్ కూడా తీసుకున్నాను. సో నా ఫేవరెట్ వచ్చేసి డైరీ మిల్క్. అండ్ మా బాబుకి అయితే 5 స్టార్ తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా టూత్ బ్రషెస్ కూడా తీసుకున్నాను, ఇంట్లోకి ఎప్పుడైనా కావాలంటే ఉంటుందని చెప్పేసి. ఇప్పుడైతే పిల్లో కవర్స్ అనమాట. నేను ఇవి 4 అయితే తీసుకున్నాను. యాక్చువల్గా కాటన్వి కూడా ఉన్నాయి, ఇది అయితే ప్యూర్ కాటన్ కాదండి, ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేస్తే కాటన్వి కలర్ అయితే ఫేడ్ అవుట్ అవుతున్నాయి. అందుకని చెప్పేసి కొంచెం పాలిస్టర్ మిక్స్ తీసుకుంటే మనకి కలర్ అనేది ఫేడ్ అవుట్ అవ్వదు, కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. అండ్ 1 పిల్లో కవర్ వచ్చేసి నాకు 49 రూపీస్ పడింది. సో 4 అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ పన్నీర్ అలాగే బటర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మా బాబు షార్ట్స్. ప్రతిసారి నేనైతే షార్ట్స్ కానీ డైలీ వేర్ టీషర్ట్స్ కానీ డీమార్ట్లోనే తీసుకుంటాను, అక్కడే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ, ఎందుకంటే నాకు క్వాలిటీ వైజ్గా నచ్చుతుంది అనమాట, చాలా బాగుంటాయి.
అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. సో అందుకని చెప్పేసి డైలీ వేర్ మాత్రం ఖచ్చితంగా ఇందులో తీసుకుంటాను. అండ్ అప్పుడప్పుడు ఫ్లిప్కార్ట్లో కూడా తక్కువకి వస్తుంటాయి, ఫ్లిప్కార్ట్లో కూడా చూస్తుంటాను అనమాట. సో ఇక్కడైతే నేను 3 షార్ట్స్ తీసుకున్నాను. సో ఈ వీడియో చేసేటప్పుడు మా బాబు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు, మధ్యలో మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట. అందుకని చెప్పేసి నేను మళ్ళీ సపరేట్గా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే ద ఇంపార్టెంట్ అనమాట, నా ఫేవరెట్ లెగిన్స్. నేను ఎప్పుడు కొన్నా డీమార్ట్లోనే కొంటాను, అసలు బయట ఇంతవరకు కొనలేదు నాకు తెలిసి. సో ఇప్పుడైతే నార్మల్గా ప్లాజో పాయింట్సే ట్రెండింగ్ కాబట్టి నేను కూడా అవి యూస్ చేస్తున్నాను. లెగిన్స్ తక్కువే కాబట్టి నేను కొన్న ప్రతి లెగిన్ కూడా డీమార్ట్లోనే కొంటాను. ఎందుకంటే అవి బాగుంటాయి, స్మూత్గా ఉంటాయి అండ్ లాంగ్ లైఫ్, అంటే చాలా రోజులు వస్తాయి అన్నమాట. సో నాకు ఈచ్ వన్ వచ్చేసి 199 రూపీస్ పడింది, యాంకిల్ లెంత్ నేను వేసుకునేది. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. రెగ్యులర్ వేర్కైనా నార్మల్కైనా చాలా బాగుంటుంది ఫిట్టింగ్ వైజ్, క్వాలిటీ వైజ్. సో ఫైనల్లీ ఇంకా ఇవే అనమాట ఐటమ్స్. చూస్తే అసలు ఎన్ని లేవు. ఇంకా బిల్ అయితే 3145 రూపీస్ అలా పడిందనమాట. సో యాక్చువల్గా నేను 2000 అవుతుంది అనుకున్నాను, బట్ 3000 అయింది. ఇట్స్ ఫైన్. ఇవ్వండి నేను చేసిన షాపింగ్ అయితే. చూసారు కదా, నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి, ఇప్పటి నుంచి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ 2 to 3 వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ప్రాంక్స్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.